హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ ఆఫ్ ఆల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసింటేనే అర్థమైపోయింది కదా. ఈ రోజు మేము బ్లాక్ ఫ్రైడే డీల్స్లో ఏమేమి తీసుకున్నామో ఏంటి అనేది అయితే చూపిస్తాను. మనకి ఏదైనా డీల్స్ వస్తున్నాయి అంటే ఆల్రెడీ 1 or 2 months నుంచి కూడా విష్ లిస్ట్ అయితే ప్రిపేర్ అయిపోతుంటుంది కదా. సో మాకు కూడా అలానే మేమైతే కొన్ని హ్యూజ్ క్వాంటిటీలోనే తీసుకుందామని చాలా ప్రిపేర్ చేసుకున్నాము. బట్ అన్ని తీసుకున్నామా, కొన్నే తీసుకున్నామా, ఏమేమి తీసుకున్నామా, అసలు ఏంటి, అవి ఎలా ఉన్నాయి అనేది అయితే వీడియోలో కంటిన్యూ అవుతుంది. మరి ఇంకెందుకు లేటు, ప్లీజ్ లెట్ గెట్ ఇంటు ది వీడియో. పార్సల్స్ అయితే వచ్చేసాయి. ఇంకా నేను కొంచెం బిజీ ఉండటంతో వీడియో తీయడానికి కుదరదని చెప్పి పక్కన పెట్టాను. ఇంకా నా చుట్టూ ఈగలు ముసిరినట్టు అయితే ముసిరారు. సరే ఇక వీళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని అయితే వెంటనే ఇంకా నేనైతే వీడియో స్టార్ట్ చేస్తాను. మేము ఈ బ్లాక్ ఫ్రైడే డీల్స్లో తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ ఐటమ్సే తీసుకున్నాము. సో మా విష్ లిస్ట్ అయితే కొంచెం పెద్దగానే ఉంది ఫస్ట్. బట్ ఏంటంటే లాస్ట్ మంత్ వాక్యూమ్ క్లీనర్స్ 2 కూడా ఆల్రెడీ తీసేసుకోవడం వల్ల కొంచెం అవైతే తగ్గాయి. ఇక ఇప్పుడైతే ఏం తీసుకున్నామో చూపిస్తాను వచ్చేయండి. హార్డ్ డిస్క్ ఒకటి తీసుకున్నాము, అలానే ఎపిలేటర్, ఇంకా హెయిర్ డ్రైయర్ బ్రష్ అయితే ఉంటుంది కదా, సో అదొకటి. ఇంకా మానిటర్ అయితే తీసుకున్నాము. మానిటర్కి బ్యాక్ సైడ్ ఫ్లెక్సిబుల్గా ఉండడానికి ఒక డ్యూయల్ స్టాండ్ కూడా ఒకటి తీసుకున్నాము. మానిటర్ స్టాండ్ అయితే హ్యూయాను నుంచి తీసుకున్నాము, రాంగ్గా ప్రొనౌన్స్ చేస్తుంటే సారీ. సో ఇదైతే డ్యూయల్ మానిటర్ స్టాండ్ అనమాట. ఇది ఒకటి ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నారు. ఇంకోటి అయితే చూపిస్తున్నాను. ఇదైతే చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అండ్ ఈజీగా మనం అయితే డెస్క్ కి అయితే ఫిట్ చేసుకోవచ్చు. ఫిట్ చేసాక ఎలా ఉందో చూపిస్తాను. ఇలా రొటేట్ అవుతుంది, ఇలాగా. ఓకే, బాగుంది. అయితే నీకు ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా లూజ్గా ఉందండి. చూసారు కదా ఎంత ఫ్లెక్సిబుల్గా ఎంత బాగుందో. మనకి ఎటువైపు కావాలంటే అంత వైపు అయితే మూవ్ అవుతుంది. ఇదైతే మాకు 46 pounds అయితే వచ్చింది. మాకైతే ఇప్పుడు 2 అవసరం లేదని చెప్పి ఒక్కటే ఫిక్స్ చేసుకున్నాము. అండ్ ఈ మానిటర్ అయితే మేము లెనోవో నుంచి 27 నుంచి గేమింగ్ మానిటర్ అనేది తీసుకున్నాము. ఆన్ చేసాకైతే తెలిసింది దాంట్లో కొంచెం డిఫాల్ట్ ఉందని. స్క్రీన్ అయితే ఫుల్గా రావట్లేదు. సో దాన్ని అయితే మేము వెంటనే రిటర్న్ పెట్టేసి మళ్ళీ ఎల్జీ నుంచి టీవీ కమ్ మానిటర్ అనేది తీసుకున్నాము. ఇది కూడా 27 ఇంచ్ ఫుల్ హెచ్డీ అయితే తీసుకున్నాము. దీని కాస్ట్ వచ్చేసి అయితే 139 అయితే పడింది. దీనికి డైరెక్ట్ ఇంకా టేబుల్ పైన అయితే పెట్టుకోవడానికి స్టాండ్ కూడా ఇచ్చారు. ఇదైతే చూడండి వైట్ ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఫస్ట్ ఇది తీసుకుందాం అనుకున్నాము, బట్ ఏంటంటే వైట్ కదా డస్ట్ క్యాచ్ చేస్తుంది అనుకున్నాము, కానీ ఇంకా నెక్స్ట్ అయితే తప్పలేదు. అండ్ ఇది టీవీ కమ్ మానిటర్ అవడం వల్ల దీనికి అయితే రిమోట్స్ ఇవన్నీ కూడా ఇచ్చాడనమాట. సో మొత్తానికి ఇదంతా ఫిక్స్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సియా గేట్ నుంచి గేమింగ్ హబ్ 8 TB హార్డ్ డిస్క్ అయితే తీసుకున్నాము. అండ్ ఇందులో అయితే కస్టమైజబుల్ RGB కూడా ఉంది. మా దగ్గర అయితే 2 TB అయితే ఉంది. సో అదైతే సరిపోవట్లేదు అని చెప్పి ఇంకా 8 TB అయితే తీసుకున్నాము. 2 TB హార్డ్ డిస్క్ చూసి ఇదైతే చాలా పెద్దగా అనిపించింది. అండ్ లుక్ వైజ్ అయితే ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. దీనికైతే ఒక కేబుల్ అండ్ అడాప్టర్ కూడా ఇచ్చారు. ఇదైతే మాకు 140.89 అయితే వచ్చింది. సో ఇప్పుడు నాకు పర్సనల్గా ఏం తీసుకున్నానో చూపిస్తాను. నాకు నేను తీసుకున్నది ఏంటంటే ఇవి తీసుకున్నాను అనమాట. నాకైతే మోస్ట్లీ బాగా నచ్చింది ఏంటంటే ఈ మనీ సేవింగ్ బాక్స్ చూస్తున్నారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మనము దీంట్లో 10,000 pounds వరకు సేవ్ చేయొచ్చు అంట. అంత చేస్తామో లేదో తెలియదు, కానీ నాకెందుకు ఇది చూడగానే క్యూట్గా నీట్గా ఉందనిపించి అయితే తీసుకున్నాను. నేనైతే కొన్ని పేజెస్లో అయితే చూశాను, బట్ ఏంటంటే అది ఇంకా కొంచెం పెద్దగా ఉంది. ఇదేంటే చాలా చిన్నది వచ్చింది అనిపించింది. బట్ చూడడానికి అయితే చాలా క్యూట్గా ఉంది కదా, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఆల్సో మా పిల్లలకు కూడా బాగా నచ్చింది. మా కిడ్స్కి ఏంటంటే నేను ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి మనీ సేవింగ్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది అయితే కూడా చెప్తూనే వస్తూ ఉంటామన్నమాట. అందువల్ల వాళ్ళకి మనీ సేవింగ్ గురించి అనేది తెలిసి సో వాళ్ళు కూడా కొంత మనీ అనేది సేవ్ చేస్తూ ఉంటారనమాట. ఎలా సో ఇంక ఇది కూడా చూసి చాలా ఎగ్జైట్ అయ్యారు. బట్ ఏంటంటే ఇది పర్సనల్గా నాకని తీసుకున్నాను. అంటే మా హస్బెండ్ నాకు ఎవ్రీ మంత్ కొంచెం మనీ అయితే ఇస్తూ ఉంటారనమాట. ఇందులో సేవ్ చేస్తానని చెప్పి నేనైతే తీసుకున్నాను. ఇదైతే నాకు ఆల్మోస్ట్ 9 pounds సంథింగ్ పడింది. ఇంకా దీనికైతే డైరెక్ట్ ఒక ఇది కూడా ఇచ్చారనమాట. అండ్ ఇది నేనైతే ఇంకా ఓపెన్ చేయలేదు, చూడాలి. అంటే నా హెయిర్ వచ్చేసి చాలా కర్లీ కాదు, అలా అని స్ట్రైట్ కాదు. అందువల్ల నేనైతే ఇది తీసుకున్నాను అనమాట. నిమ్ము బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను నేను. దీనికి ఇంకా ఒక కోమ్ కూడా ఇచ్చారు. సో హెయిర్ ఇందులో స్ట్రక్ అయిపోతే కనుక తీసుకోవడానికి బాగుంది కదా. సో హీట్ అడ్జస్ట్మెంట్ అది కూడా ఇట్లా చేసుకోవచ్చు.
ఈజీగా స్టైల్ చేసుకోవచ్చు కదా అన్నట్టుగా నేనైతే ఇది తీసుకున్నాను అనమాట. నేనైతే ఈ ఎపిలేటర్ అనేది 2 months నుంచి తీసుకోవాలని అనుకుంటున్నాను. యూజువల్లీ నేనైతే కార్మెసీ రేజర్స్ అనేది యూజ్ చేస్తాను అనమాట. సో ఇండియా నుంచి వచ్చేటప్పుడే నేనైతే కొన్ని బల్క్లో తీసి తెచ్చుకున్నాను. బట్ ఏంటంటే అవి నాకైతే ఇప్పటి వరకు వచ్చాయి. ఇంకా అవి అయిపోయిన దగ్గర నుంచి నేనైతే ఇక్కడ కొన్ని రేజర్స్ అనేది తీసుకున్నాను, కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు. చాలా అంటే అవి బాగా అలవాటు అయిపోయావో లేదంటే ఇది బాగాలేదో నాకు తెలియట్లేదు. ఇక్కడ కూడా కార్మెసీ తీసుకుందామని ట్రై చేశాను, కానీ కొంచెం కాస్ట్లీ అనిపించింది. నేను ఈ ఎపిలేటర్ కూడా యూజ్ చేద్దాము అనేసి అనుకున్నాను అనమాట. సో నాకైతే కాంబోలో తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 69 pounds అయితే పడింది. చూపిస్తాను. ఇది బాడీ రేజర్కి అండ్ ఫేషియల్ దానికి కూడా కాంబో అని చెప్పాను కదా. సో ఒకటి బాడీ రేజర్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఫేషియల్ది అనమాట. సో రెండిట్లకి 2 బుక్లెట్స్ అయితే ఇచ్చారు అండ్ ఒక పౌచ్. ఇక్కడ ఇది నాకైతే ఇండియన్ది వచ్చింది. రెగ్యులర్గా యూకే పిన్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట, బట్ నాకైతే ఇది ఇండియా పిన్ అయితే వచ్చింది. అండ్ ఒక బ్రష్, కదా ఇదైతే దీనికైతే హెడ్స్ కూడా ఇచ్చారు. ఐబ్రో దిత్తే ఇచ్చారు ఐబ్రో చేయడానికి అండ్ ఫేషియల్ రేజర్ ఆల్సో హెడ్ అండ్ వన్ మోర్ థింగ్ దిస్ వన్. వీటికి కోమ్స్ కూడా ఇచ్చారనమాట, మనం ఎంత కావాలంటే అంతవరకు చేసుకోవడానికి. సో వీటికైతే ఇట్లా క్యాప్ కూడా ఇచ్చేసారు, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. బ్యాటరీ కూడా ఇచ్చారు. సో చూద్దాం వేసి. సో దీన్ని అయితే జస్ట్ ఇలా ట్విస్ట్ చేయటమే. నేను దీని రివ్యూ తర్వాత పెడతాను. ఎంత క్యూట్ ఉంది అసలు, ఎంత బాగుంది కదా. చాలా దీంట్లో అడ్జస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఛార్జింగ్దే. సో లెవెల్స్ కూడా ఉన్నాయి తెలుసు. ఇలా ఇది తీసేసుకొని ఇది కూడా పెట్టుకుని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవ్వండి మేమైతే ఈ బ్లాక్ ఫ్రైడే డీల్స్లో మేము తీసుకున్న ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది అయితే కామెంట్లో చెప్పేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.